రండి, టేస్టీ టేస్టీ అయిన బూరెలు ఎలా చేయాలన్నది మీకు చూపిస్తా చూడండి. నేను కూడా యూట్యూబ్లో నేర్చుకొని మీకైతే చూపిస్తున్నాను. నేను దానికోసం అయితే అరగంట ముందు నానబెట్టుకున్న, గంట అలా పైన మినపప్పుని తీసుకున్న, ట్రైల కోసం కదా తక్కువగా తీసుకున్నా. ఇంకా శనగపప్పు కుక్కర్లో కడిగి కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి అయితే విజిల్ రానిచ్చాం. దేనికంటే బొబ్బట్లకి వేసుకుంటాం చూసారా, అది అలా అయితే చేశాను. ఇంకా మిక్సీలో అయితే పిండి పట్టుకొని ఇంకా మన పప్పు ఉంది చూసారా, దాంట్లో బెల్లము యాలక్కాయలు వేసి బాగా దగ్గరికి అయితే రానిచ్చాము. ఈ పిండిలో అయితే మాత్రం కొంచెం బియ్యం పిండి వేసి కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేసి జారుగా అయితే కలుపుకున్నానండి. ఎందుకంటే మా ఆయనకి స్వీట్ తినాలనిపించిందంట. సరేలే, ఈ స్వీట్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మనది అందరూ అవి కూడా ఈ స్వీట్ రాకపోతే ఎలాగా చెప్పండి. అందుకనే కావాలనే నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకొని నేనైతే ఇప్పుడైతే ప్రయోగం అయితే చేసేస్తున్నాను. వస్తే కనుక ఇంకెప్పటికీ చేసుకోవచ్చు కదండి, మంచిదే కదా. అది వచ్చినా రాకపోయినా ట్రై చేయడంలో అయితే తప్పులేదు కదా. ఒక అడిగి అయితే ముందడిగి అయితే వేయండి ఎప్పుడైనా కానీ. నేను కూడా అలానే చేశాను. మా ఆయన అంటనే ఉన్నాడు, నీకు రాదు ఎందుకు చేస్తావు అని. నేను చేసి నీకు చూపిస్తానని చెప్పేసి అంటాను. ఇలాంటి విషయాల్లో అయితే నేను ముందుంటానండి. రాని ఐటమ్స్ అయితే వచ్చినా రాకపోయినా ట్రై అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఫస్ట్ వేసాను కదా, మా ఆయన అన్నట్టుగానే మొత్తము అందులో ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా నల్లగా అయిపోయింది. మళ్ళీ పక్కకి తీసి రెండోసారి వేసాను. చాలా అయితే చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. బూరెలు అంటారు కదా ఇవి, అదండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. రాదని ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోవద్దు. వచ్చినా రాకపోయినా ముందడుగు వేయడం అయితే మంచిది. ఇంకపోతే ఈ బొగనలో ఉన్నాయి వేడి నీళ్ళండి. నేను ఇదివరకు బింది పెట్టిదానని మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఇప్పుడైతే చిన్న బొగనకు వచ్చేసాము. ఒక్కొక్కరే 4 లీటర్లు తాగాలంట. మేము ముగ్గురం కలిసి ఇంకా 2-3 గ్లాసులు మిగిలిపోతున్నాయండి నీళ్ళు అయితే చాలా తక్కువ తాగుతున్నాం. ఎందుకంటే వర్షాకాలం అయింది కదా, నీళ్ళైతే ఎక్కువ తాగాల. మీరైతే వీడియో లైక్ చేయండి.